అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు తదితరులకు ఇచ్చే 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి, దివ్యాంగులకు ఇచ్చే 6,000 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎప్పుడు పెంపు చేయబోతుంది, కొత్త పెన్షన్లను ఏ నెల నుండి అందించబోతున్నారు అనే గుడ్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా నవంబర్, డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతున్నాయి, అందని వారికి ఎప్పుడు అందబోతున్నాయి, ఓకేనా? సో ఆ సమాచారం కూడా ఇదే వీడియోలో మనం స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తాను. మీరు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక ప్రశ్న, మీరందరూ పాల్గొంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా ప్రశ్న ఏంటి అంటే, మీ గ్రామంలో మీకు అందాల్సిన ఈ నెల పెన్షన్, అంటే అక్టోబర్ పెన్షన్ నవంబర్లో ఇస్తున్నారు, నవంబర్ పెన్షన్ డిసెంబర్లో ఇవ్వాలి. మీకు డిసెంబర్లో నవంబర్ పెన్షన్ అందిందా, అందలేదా? అందితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. మీరందరూ కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ను ఒకసారి చూడండి. తద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే అందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆందోళన అయితే అవసరం లేదు. నేను మీకు ఈ వీడియోలో ఎప్పుడు రాబోతున్నాయనే సమాచారం కూడా తెలియజేస్తాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయల కొత్త పెన్షన్ని, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2023లో ప్రభుత్వం ఏర్పడితే ప్రజాపాలనతో జనవరి నెలలో దరఖాస్తులు అనేవి తీసుకున్నారు. సుమారుగా 80 లక్షల మంది కొత్త ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో 5 నుండి 10 లక్షల వరకు కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా 3 లక్షల అప్లికేషన్లను కూడా, అంటే 3 లక్షల ప్రస్తుతం పాత పెన్షన్లు పొందుతున్న వాళ్ళకు కూడా రద్దు చేయనుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఓకేనా. అయితే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ విషయానికి వస్తే, ఇప్పటికే చాలామంది ఇంకా డిసెంబర్ నెల పెన్షన్ రాలేదు అని కామెంట్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం వచ్చిందని అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ పెన్షన్ ఆలస్యం కావడానికి కారణాలు ఏంటివంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిధుల సర్దుబాటు అనేది ఈరోజు కావట్లేదు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో సెప్టెంబర్కి సంబంధించిన అక్టోబర్ పెన్షన్ అయితే సకాలంలో అందించారు, ఎప్పుడు నెల చివరిలో అయితే అందించారు. కానీ అక్టోబర్కి సంబంధించిన నెల పెన్షన్ అనేది డిసెంబర్ నెలలో ఇచ్చారు, నవంబర్లో ఇవ్వకుండా కొంతమందికి. ఇప్పుడు కూడా నవంబర్కి సంబంధించిన పెన్షన్ డిసెంబర్ చివరిలో ఇవ్వాలి. కానీ చూడబోతుంటే బహుశా నిధుల సర్దుబాటు కాక వీళ్ళకి జనవరి మొదటి వారంలో ఇచ్చే అవకాశాలు కూడా అవుపిస్తున్నాయి. సో కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. దానికి సంబంధించిన నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి మీ పెన్షన్లు మీకు అందుతాయి. అయితే ఇక మొత్తానికి కొత్త పెన్షన్లకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మనం చూసుకుంటే, జనవరి 3వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అనేది ఏర్పరచబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ జనవరి 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో మొదటి పథకం 7,500 రూపాయల రైతు భరోసా గురించి రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. రెండో పథకం 6,000 రూపాయల 25 లక్షల కుటుంబాలకి సుమారుగా సాగు భూమి లేదు అనేది నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. వీరందరికీ కూడా మొదటి విడతలో సంక్రాంతి కానుకగా 6,000 రూపాయలు అనేవి వారి ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది అనే సమాచారం కూడా రెండో పథకంలో తెలుస్తుంది. ఇక మూడో పథకం వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, వీటిని కూడా సంక్రాంతికి మంజూరు చేసి మొదటి విడతలో వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా మూడో అంశంగా మనం చూసుకోవచ్చు. ఇక నాలుగో అంశం, తెలంగాణ రాష్ట్రంలో 4,016 ప్లస్ దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లను కూడా మంజూరు చేసి లబ్ధిదారులకి శుభవార్తని తెలియజేయాలనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ నెల 3న జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాల పట్ల ఒక విధి విధానాలు, అలాగే పథకాల ప్రారంభోత్సవాలకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందనే సమాచారం తెలుస్తుంది. మీకు ఏ ఒక అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మన ఛానల్లో మీరు ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.